నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం పేషెంట్స్ సేఫ్టీ రైట్స్ చార్టర్. ఒక రోగికి ఉండవలసిన భద్రతకి సంబంధించి ఒక చార్టర్ అన్నమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రోగికి భద్రత ఏమిటి? రోగికి కావాల్సింది చికిత్స, ట్రీట్మెంట్ కదా. రోగి భద్రత అంటారేమిటి మీరు అని అనొచ్చు. మనం హాస్పిటల్స్లో ఏదో ఒక అంశానికి సంబంధించి అడ్మిట్ అయినప్పుడు కొన్నిసార్లు మెడికేషన్ ఎర్రర్స్ జరుగుతుంటాయి. అంటే ఒక మెడిసిన్ ఇవ్వబోయి ఇంకో మెడిసిన్ ఇస్తారు. కొన్నిసార్లు సర్జరీ ఎర్రర్స్ జరుగుతుంటాయి. అంటే సర్జరీ చేసే విధానంలో వాళ్ళ బాడీకి తగ్గట్టుగా సర్జరీ చేయకుండా వేరేలాగా చేయడం. ఎందుకంటే దేర్ మైట్ బి వేరియస్ వేస్ కాబట్టి కొన్నిసార్లు వేరే విధంగా ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. మరి అలాంటప్పుడు వాళ్ళకంటూ భద్రతలు ఏమీ లేకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. బికాస్ హాస్పిటల్ మేము చేయగలిగింది చేశాము, బట్ పేషెంట్ సరిగ్గా ప్రతిస్పందించలేదు, పేషెంట్ బాడీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, అందుకే ఈ విధంగా జరిగింది అని చెప్తారు. అంటే పేషెంట్కి అసలు రైట్స్ అనేవి ఉండవా? అందుకని ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం. బికాజ్ ఇట్స్ అ హిస్టారిక్ థింగ్. అండ్ వై డు వి సే సో? బికాస్ ఇది ప్రపంచంలోనే లాంచ్ చేయబడ్డ మొట్టమొదటి, ఎస్ యూ హర్డ్ ఇట్ రైట్, ఇట్ ఈస్ ద వెరీ ఫస్ట్ పేషెంట్ సేఫ్టీ రైట్స్ చార్టర్ అన్నమాట. దీనిని ప్రారంభించింది ఎవరో కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని ఒక రోగిగా, ఎందుకంటే ఎప్పుడప్పుడు మనం కూడా హాస్పిటల్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకి అసలు ఎటువంటి హక్కులు ఉంటాయి. ఉదాహరణకి యాజ్ అ సిటిజన్గా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నాకు హక్కు ఉంది, నేను మాట్లాడగలను అని అంటూ ఉంటాం కదా మన ఇంజనరల్గా ఫండమెంటల్ రైట్ లాగా. మరి అలానే మనం ఎప్పుడో అప్పుడు మనమో లేదు మనకు తెలిసిన వాళ్ళు, మనకి బాగా దగ్గరైన వాళ్ళు, మన స్నేహితులు ఎవరో ఒకరు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయన్న సంగతి వాళ్ళకి తెలిసి తీరాలి. అలానే ఇది కేవలం మనుషులకే కాదు, ప్రభుత్వాలకు కూడా. ఆఫ్కోర్స్ ప్రభుత్వం కూడా మనుషులు, అది వేరే విషయం. కానీ బట్ గవర్నమెంట్స్కి కూడా నియమ నిబంధనలు ఏమైనా చట్టాలు చేయాలన్నా సరే వాళ్ళకు కూడా ఒక దిశానిర్దేశం చేయడానికి ఒక గైడ్ లైన్ లాగా ఉపయోగపడుతుంది ఈ పేషెంట్ సేఫ్టీ రైట్స్ చార్టర్. అందుకని దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువైపోతుంది. అందుకని మనం చాలా ఖచ్చితంగా దీని గురించి చాలా బాగా తెలుసుకుని తీరాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ పేషెంట్ సేఫ్టీ రైట్స్ చార్టర్. ఫస్ట్ ఆన్ ద వెరీ ఫోర్మోస్ట్ థింగ్ ఇస్, అసలు ఇది అంశంలో వార్తలోకి ఎందుకు వచ్చింది, దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటి అంటే, రీసెంట్లీ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇక్కడ మీరు దాని యొక్క చిహ్నాన్ని గమనించవచ్చు. It launched the first ever patient safety rights charter at the Global Ministerial Summit on Patient Safety. రోగి యొక్క భద్రతకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్ సేఫ్టీ రైట్స్ చార్టర్ని తీసుకొచ్చారు. ఇది ఎక్కడ తీసుకొచ్చారు? బేసిక్గా గ్లోబల్ మినిస్టరియల్ సమిట్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క మంత్రివర్యులు ఎవరైతే ఉంటారో వివిధ దేశాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ చార్టర్ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ చార్టర్ టు అవుట్లైన్ పేషెంట్స్ రైట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సేఫ్టీ. ఇలా చేయడం వల్ల లాభం ఏంటి ఓవరాల్గా మనం గమనిస్తే, it will help governments and hospitals in formulating the legislation, policies and guidelines needed to ensure patient safety. సో రోగికి చికిత్స అందించేటప్పుడు కానీ, సర్జరీ చేయక ముందు కానీ, సర్జరీ చేసేటప్పుడు కానీ, సర్జరీ చేసిన తర్వాత కానీ, ఏది ఏమైనా సరే కొన్నిసార్లు పేషెంట్స్ బాగా సఫర్ అవుతారు. కొన్నిసార్లు వాళ్ళు సర్జరీ ప్రాపర్గా చేసినా సరే అది ఇంకో విధంగా దారితీయచ్చు. ఇప్పుడు ఉదాహరణకి సెప్సిస్ ఉంది. సెప్సిస్ ఏంటి? బేసిక్గా ఒక పర్సన్ తొందరగా రికవర్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ బ్లడ్ స్ట్రీమ్లోకి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ద్వారా పంపిస్తూ ఉంటారు. యాంటీబయాటిక్స్ పంపిస్తారు బేసిక్గా. అలా పంపించినప్పుడు కొన్నిసార్లు బాడీ మొత్తం ఇన్ఫ్లమేట్ అయిపోతుంది అనమాట, ఒళ్ళంతా వాపులు వచ్చేస్తాయి. సో అప్పుడు సెప్సిస్ వస్తుంది. సో ఇది ఎవరు కావాలని చేయలేదు, బట్ పేషెంట్ సఫర్ అవుతున్నాడు కదా సెప్సిస్ వల్ల. మరి అన్నప్పుడు పేషెంట్కి హక్కు లేకపోతే వాట్ హీ కెన్ డూ? అలానే సఫర్ అవుతూనే ఉంటాడు. ఇంకా ఎవరు సపోర్ట్ చేయరా? లీగల్గా ఎటువంటి సహాయం అందదా? అందుకని ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఇది తీసుకొచ్చారు. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన మటుకే కాదు, ఇన్ జనరల్గా కూడా మన అందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. మరి ఈ పేషెంట్ సేఫ్టీ రైట్స్ చార్టర్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి అని మనం గమనిస్తే కనుక, ద చార్టర్ కవర్స్ 10 పేషెంట్ సేఫ్టీ రైట్స్ క్రూషియల్ టు మిటిగేట్ రిస్క్ అండ్ ప్రివెంట్ అన్ఇంటెన్షనల్ హార్మ్ విచ్ ఇంక్లూడ్స్ ద. సో బేసిక్గా ఇది తీసుకొచ్చింది ఏంటంటే అన్ఇంటెన్షనల్ హార్మ్ని తగ్గించడం కోసం, లేదా దానిని నివారించడం కోసం. ఇంటెన్షనల్ హార్మ్ అంటే ఏంటి? కావాలని ఒకరికి ఏదో ఒక ఇబ్బంది కలిగించడం. ఇప్పుడు డాక్టర్ సర్జరీ చేసేటప్పుడు మనం ఇందాక అనుకున్నాం, యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ రూపంలో బ్లడ్ స్ట్రీమ్కి పంపించినప్పుడు కొన్నిసార్లు బాడీ ఇన్ఫ్లమేట్ అయిపోతుంది. డాక్టర్స్ కావాలని ఇన్ఫ్లమేట్ ఏం చేయరు, బట్ ఆ విధంగా అవుతుంది. అది ఎవరు కావాలని చేయలేదు, బట్ స్టిల్ ద పేషెంట్ సఫరింగ్ కదా. మరి దానికి సంబంధించి ఏదో ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. అందుకని వాటికి సంబంధించి అలా ఏవైతే అంశాలను వాటిని చూద్దాం. టైమ్లీ, ఎఫెక్టివ్ అండ్ అప్రోప్రియేట్ కేర్. సమయానుచితంగా ఎంత మెరుగ్గా చికిత్స అందించగలిగితే అంత మెరుగ్గా అప్పటికప్పుడు ఇవ్వడం. సేఫ్ హెల్త్ కేర్ ప్రాసెసెస్ అండ్ ప్రాక్టీసెస్. సో ఏదైనా సరే చికిత్స అవ్వచ్చు, లేదా వాటన్నిటికీ సంబంధించిన అంశాలు కూడా సురక్షితంగా ఉండాలి. అండ్ అలానే దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి ఎవరికి కూడా. క్వాలిఫైడ్ అండ్ కాంపిటెంట్ హెల్త్ వర్కర్స్, డాక్టర్స్ అవ్వచ్చు, నర్సెస్ అవ్వచ్చు, వాళ్ళందరూ క్వాలిఫైడ్ అయి ఉండాలి, అలానే కాంపిటెంట్ కూడా అయి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఎవరో 1950s ఎంబీబీఎస్ చదివారో అని అనుకుందాం.
వెల్ వాళ్ళు డాక్టర్ కాదని మనం అయితే చెప్పలేం, బికాస్ దే ఆర్ డాక్టర్స్ ఫర్ షూర్. కాకపోతే 2050, ఇది జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తాను, అందుకని ట్రై టు కన్సిడర్ దట్ వే. 1950లో ఎంబీబీఎస్ చదివిన ఒక పర్సన్ 2050లో ఒకవేళ చికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తే, ఇఫ్ ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ వస్తే, 2050లో ఉన్న మెడికల్ డెవలప్మెంట్స్ 1950లో ఉన్న పర్సన్కి ఆబ్వియస్గా తెలిసి ఉండకపోవచ్చు. సో ఇప్పుడు నేను 1950లోనే యూస్ చేసిన టెక్నిక్స్ని యూస్ చేసి 2050లో చేస్తాను అంటే, ఈ రోజుల్లో ల్యాప్రోస్కోపీకి రోబోటిక్ ఆర్మ్ని ఉపయోగిస్తున్నారు. చైనాలో అయితే ఎక్కడో కూర్చున్న ఒక డాక్టర్ వేరే చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక రోబోటిక్ ఆర్మ్ని కంట్రోల్ చేసి ల్యాప్రోస్కోపీ సర్జరీ చేసేసి గాల్ బ్లాడర్లో స్టోన్స్ తీసేశారనమాట, లేదా ఐ థింక్ గాల్ బ్లాడర్ని తీసేసినట్టున్నారు. సో ఇట్లా ఎక్కడో ఉన్న డాక్టర్ ఎక్కడో సర్జరీ చేస్తున్న రోజుల్లో, లేదు నేను డైరెక్ట్గా మనిషి బ్రతుకున్నప్పుడే కోసేస్తాను అని అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఒకప్పుడు ఎడినాయిడ్స్, ఇప్పుడు అంటే ఎడినాయిడ్స్ తీయడం చాలా ఈజీ. ఒకప్పుడు ఎడినాయిడ్స్ తీయాలి అని అంటే డైరెక్ట్గా నార్మల్గా మనిషి అలైవ్ ఇన్ ద సెన్స్ స్పృహలో ఉన్నప్పుడే ఎడినాయిడ్స్ని తీసేవాళ్ళు, చాలా ఇబ్బందికరంగా ఉండేది అనమాట. సో మరి అలాంటి వే ఆఫ్ థింగ్స్ నేను ఈ టైంలో కూడా యూస్ చేస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? నో, ఆబ్వియస్లీ నాట్. సో అందుకని కాంపిటెంట్ హెల్త్ వర్కర్స్ కూడా ఉండాలి. సేఫ్ మెడికల్ ప్రొడక్ట్స్ అండ్ దేర్ సేఫ్ అండ్ రేషనల్ యూస్. సో ఏవైతే ప్రొడక్ట్స్ని యూస్ చేస్తారో పేషెంట్స్, అవన్నీ కూడా సేఫ్గా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సేఫ్ అండ్ రేషనల్ యూస్. ఇప్పుడు ఉదాహరణకి జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోమని అంటారు, కానీ మనం ఏం చేస్తాం, సంబంధం లేకుండా ఎంత కావాలంటే అంత వేసేసుకుంటుంటాం. సో రోజుకి ఒకవేళ ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు అని అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, అంతే కదా. నాకు ఇంకా ఫీవర్ తగ్గట్లేదని నేను రోజుకి 4-5 వేసేసుకుంటాను చూయింగముల్లాగా అంటే అది రేషనల్ యూస్ కాదు. సేఫ్ అండ్ సెక్యూర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, డిగ్నిటీ, రెస్పెక్ట్, నాన్ డిస్క్రిమినేషన్, ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. సో బేసిక్గా పేషెంట్ని గౌరవించడం, అలానే డిస్క్రిమినేట్ చేయకుండా ఉండడం. మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక హాస్పిటల్స్లో ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ టైం జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే పేషెంట్ కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే కనుక, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళైతే కనుక, లేదు ఆర్థికంగా అంతగా స్తోమత కలిగిన వాళ్ళు కాకపోతే కనుక, ద వే ద డాక్టర్స్ ట్రీట్ దెమ్ ఈజ్ వెరీ డిఫరెంట్. మనకి చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నట్టున్నారు అని. ఎవరైనా ఒక వెల్ టు డూ, లేదు సొఫిస్టికేటెడ్గా, రిచ్గా కనిపిస్తే, పాష్గా కనిపిస్తే, సార్ మీ ట్రీట్మెంట్ చేసేస్తాను సార్, ఇది ఎలా జరుగుతుంది సార్, ఇది ఇలా జరుగుతుంది సార్, వాళ్ళకి అన్నీ చెప్తారు. వెరాజ్ పువర్ పీపుల్ ఇలా కనిపిస్తే, ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ పువర్ పీపుల్, ఒకవేళ అలా కనిపించినా సరే వాళ్ళకి అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు, వాళ్ళకి అన్ని విషయాలు చెప్పరు. అలానే వాళ్ళ ట్రీట్మెంట్ కూడా కొన్నిసార్లు డిలే చేస్తూ ఉంటారా, ఏదైందిలే అని. అట్లా డిస్క్రిమినేషన్ ఏం లేకుండా, అలానే ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. సో బేసిక్గా ఆ పేషెంట్కి సంబంధించిన సమాచారం ఏదైనా సరే వాళ్ళ సొంత మనుషులు ఎవరైతున్నారో వాళ్ళకి మట్టుగా తెలియజేయాలి. అండ్ దట్ టు ఆథరైజ్డ్ పీపుల్. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో మదర్, ఫాదర్ ఉన్నారు, సన్ ఉన్నాడు. ఇప్పుడు సన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా సరే మదర్, ఫాదర్కి ఇవ్వాలి. పేరెంట్స్ లేరు అని అంటే గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ ఈ పర్సన్ అడల్ట్ అని అనుకుంటే ఆ పర్సన్ ఎవరినైతే నామినేట్ చేస్తారో ఆ పర్సన్కి మటుగా చెప్పాలి, అంతేగాని దొరికిన వాళ్ళందరికీ దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు దానివల్ల వాళ్ళు సోషల్ ఇష్యూస్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక మెంటల్ ఇల్నెస్తో సఫర్ అవుతున్న పర్సన్ ఉన్నాడు అని అనుకుందాం. ఇప్పుడు ఈ చాప్టర్ ప్రకారం ఏదైతే అంశాలు ఉన్నాయో ఇప్పుడు లేవని అనుకుందాం. అప్పుడు అరే ఆ పర్సన్ పిచ్చోడు అంటాను ఒకసారి బయటికి ఎవరికైనా చెప్పేశారు అనుకోండి, అది వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? ఆ పర్సన్ అందరూ హ్యూమిలియేట్ చేస్తారా, అవమానపరుస్తారా? అందుకని ఏదైనా సరే ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ సపోర్టెడ్ డెసిజన్ మేకింగ్, యాక్సెస్ మెడికల్ రికార్డ్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతిదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. అదంతా కూడా ఏదైతే మెడికల్ రికార్డ్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని డెసిజన్ మేకింగ్ చేయాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలాసార్లు మీరు డాక్టర్ దగ్గరికి నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు వేరే టెస్టులు చెప్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాము, నేను వచ్చిందేమో ఒక అంశానికి సంబంధించి, వీళ్ళేమో వేరే టెస్టులన్నీ చేయిస్తున్నారు ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలామంది వామిటింగ్స్ చేసుకుంటాం, వాంతులు అవుతూ ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఏదో అరగలేదు, లేదు సరిగ్గా వాటర్ ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, ఏదో జరుగుంటుంది నైట్ అని చెప్పి వామిటింగ్ చేసుకుంటున్నాడు అని. మేబీ కొన్నిసార్లు మీరు వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్తే అల్ట్రాసౌండ్ తీసేసి మీ గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని కూడా చెప్పచ్చు. సో అలా కొన్నిసార్లు మనం వాటికి సంబంధించిన అన్ని విషయాలను చూడాలి, అంతే కదా. 360 degreesలో మనం స్టడీ చేసిన తర్వాత ప్రాబ్లం ఎక్కడ ఉందో ఈజీగా ఐడెంటిఫై చేసి దానికి తగిన సొల్యూషన్ ఇవ్వచ్చు. అందుకే కొన్నిసార్లు అవసరం లేకపోయినా సరే వెళ్ళి ఆ 2D ఈకో తీసుకురండి, లేదా అల్ట్రాసౌండ్ స్కానింగ్కి వెళ్ళండి, లేదా ఎక్స్రేలకి వెళ్ళండి అని పంపిస్తూ ఉంటారు. ఊరికేం పంపించరు. డాక్టర్లు కూడా మీ జేబులో ఉన్న డబ్బులు తినేయాలని అందరికీ ఉండదు. ఒక 10-15 మందికి అలా ఉంటుందేమో, కానీ మిగిలిన డాక్టర్లు అందరూ కూడా మనకి సేవ చేయడానికి ఉన్నారు. అండ్ దే విల్ రియలీ డూ దట్. సో అందుకని వాటికి సంబంధించి మెడికల్ రికార్డ్స్ ఆధారితంగా డిసిజన్ తీసుకోవడం. టు బీ హర్డ్ అండ్ ఫెయిర్ రెజల్యూషన్. సో బేసిక్గా ఇప్పుడు కొన్నిసార్లు పేషెంట్స్కి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాటిని మనం కన్సిడర్ చేయాలి.
ఇప్పుడు ఉదాహరణకి నేను ఎఫర్ట్ చేయలేను ట్రీట్మెంట్ అని అన్నప్పుడు, కానీ ట్రీట్మెంట్ వాళ్ళకి కంపల్సరీ అయితే వీ నీడ్ టు కన్సిడర్ సంథింగ్ ఎల్స్. వాళ్ళకి తగ్గట్టుగా ఏదో ఒక వేని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని అవతల వాళ్ళు ఏం చెప్తారని కూడా వినడానికి హక్కు ఉంది. అలానే పేషెంట్ అండ్ ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ యాజ్ వెల్. మనం చాలా ఈ మధ్య గమనిస్తే ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు పేషెంట్ రెస్ట్ తీసుకుంటున్నాడండి, మీరు ఊరికే వెళ్ళి డిస్టర్బ్ చేయండి. అఫ్ కోర్స్ అది కరెక్ట్ పాయింట్, ఎవరు కాదనట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఊరికే ఫ్యామిలీని పేషెంట్కి దూరంగా పెట్టేస్తున్నారు. ఎంతసేపు డాక్టర్లు నర్సులు వాళ్ళతో కాంటాక్ట్లోకి వస్తున్నారు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో కాంటాక్ట్లోకి రావట్లేదు. మనం ఎప్పుడైనా సరే జాగ్రత్తగా గమనిస్తే మన వాళ్ళతో ఉన్నాము అని అంటేనే మనం చాలా హ్యాపీగా ఉంటాము. మనం చాలా హ్యాపీగా ఉన్నాము అంటేనే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అఫ్ కోర్స్ మెడికల్ ప్రొసీజర్ పరంగా పేషెంట్స్ అలానే బయట వాళ్ళు కూడా ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా, దట్స్ ఫైన్. బట్ అట్లీస్ట్ దే షుడ్ అలౌ దెమ్. ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా జరుగుతూ ఉంటేనే పేషెంట్ కూడా ఒక బిలీఫ్ ఉంటుంది, ఓకే ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, హ్యాపీగా ఆరోగ్యంగా వెళ్ళిపోతాను అని. సో అందుకని ఈ అంశాలన్నీ కూడా ఆ పేషెంట్ సేఫ్టీ రైట్స్ చార్టర్లో వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నేను మళ్ళీ చెప్తాను, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ దే హ్యావ్ డన్ దిస్. అందుకే ఇది చారిత్రాత్మకం కాబట్టి దీని గురించి మనందరం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. Patient safety encompasses efforts to prevent unintended harm during healthcare provision, a critical aspect of global healthcare. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం రోగి యొక్క భద్రత అని చెప్పినప్పుడు బేసిక్గా మనం ఇందాక ఏదైతే బిగినింగ్లో తెలుసుకున్నామో అన్ఇంటెండెడ్ హార్మ్ని నివారించడం. అంటే వాళ్ళు కావాలని ఏమీ చేయరు, వాళ్ళు ఏదో ఒక మెడిసిన్ ఇస్తారు, ఆ మెడిసిన్కి బాడీ సరిగ్గా సహకరించదు, దానివల్ల ఇంకోటి ఏదో ఇబ్బంది అవుతుంది, ఇది మేము కావాలని చేయలేదని అంటారు. ఎవరైతే వాళ్ళకి సంబంధించిన పర్సన్ ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోరు, గొడవలకి దిగిపోతారు. సో అలా అనమాట. ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు పేషెంట్ హార్మ్. మనం పేషెంట్ హార్మ్ అంటే రోగి యొక్క భద్రతకి సంబంధించి ఒకవేళ ఏదైనా సమస్య ఉంటుంది అని అంటే అది ఏ విధంగా ఉండొచ్చు. ఒకటి ఐడెంటిఫైడ్ సోర్సెస్ ఆఫ్ హార్మ్, ఇంకోటి వేరిడ్ ఫ్యాక్టర్స్. ఐడెంటిఫైడ్ సోర్సెస్ ఆఫ్ హార్మ్ అంటే ఇప్పటివరకు మనం గుర్తించదగినవి మెడికేషన్ ఎర్రర్స్ అంటే మందులు తప్పుగా ఇవ్వడం, సర్జికల్ ఎర్రర్స్ అంటే సర్జరీ చేసేటప్పుడు సరిగ్గా చేయకపోవడం, హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ మనం ఇందాక అనుకున్నాం కదా, అలానే సెప్సిస్. ఆఫ్ కోర్స్ సెప్సిస్ గురించి మనం ఇందాక డిస్కస్ చేసాం. మన యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్స్ బ్లడ్ స్ట్రీమ్లోకి ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయడానికి యాంటీబయాటిక్స్ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా ఇస్తే కొన్నిసార్లు బాడీలో వాపులు వచ్చేస్తాయి, ఇన్ఫ్లమేషన్స్ వచ్చేస్తాయి. సో దాన్ని సెప్సిస్ అంటారు. అలానే డయాగ్నోస్టిక్ ఎర్రర్స్. సో ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక అంశానికి సంబంధించి డయాగ్నోసిస్ చేశారు, వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయకుండా వేరే దాన్ని ఐడెంటిఫై చేస్తే అప్పుడు ఆబ్వియస్లీ ట్రీట్మెంట్ దీనికి ఇస్తారు, దీనికి ఇవ్వరు. సో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. అలానే పేషెంట్ ఫాల్స్ యాజ్ ఫ్రీక్వెంట్ కాసెస్ ఆఫ్ పేషెంట్ హార్మ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా హార్మ్ కింద కన్సిడర్ చేయబడతాయి. అండ్ ఇవన్నీ కూడా అన్ఇంటెన్షనల్ హార్మ్స్ కింద కన్సిడర్ చేయబడతాయి, బికాజ్ ఎవరు కూడా కావాలని రాంగ్ మెడిసిన్ ఇవ్వరు కదా. అలానే వేరిడ్ ఫ్యాక్టర్స్. పేషెంట్ హార్మ్ అరైజెస్ ఫ్రమ్ సిస్టమ్ అండ్ ఆర్గనైజేషనల్ ఫెయిల్యూర్స్, టెక్నాలజికల్ లిమిటేషన్స్, human factors and patient related circumstances illustrating the multi-dimensional nature of patient safety incidents. మనం ఏమనుకుంటాం, ఒక రోగి యొక్క భద్రత డాక్టర్ చేతిలో ఉంటుంది అనుకుంటాం. నో, కేవలం డాక్టర్ చేతిలో లేదు, చాలా అంశాల చేతిలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జాగ్రత్తగా గమనిస్తే టెక్నాలజికల్ లిమిటేషన్స్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండవు. మరొక పర్సన్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నా, లేదు ఒక పర్సన్కి వెంటిలేటర్ ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరి ఆడట్లేదు అన్న పరిస్థితిలో, లేదా పేషెంట్ ఆక్సిజన్ తీసుకునే పరిస్థితిలో లేరు అని అన్నప్పుడు వెంటిలేటర్ పెడతారు. అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లేదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, లేదా ఇన్ జనరల్గా ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ హాస్పిటల్స్లోనే ఉంటాయి. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఒక పర్సన్కి ఆక్సిజన్ మాస్క్ పెట్టినా సరే తను తీసుకోలేకపోతానంటే అప్పుడు ఆ పర్సన్ కూడా వెంటిలేటర్ పెట్టాలి. బట్ అక్కడ అంత టెక్నాలజీ లేదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో ఇట్స్ టెక్నాలజికల్ లిమిటేషన్, ఆర్గనైజేషనల్ ఫెయిల్యూర్. గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేకపోయినప్పుడు వాళ్ళు ఎట్లా వెంటిలేటర్ పెడతారు అక్కడ? సో అది డాక్టర్ తప్పు కాదు, అది ఇట్స్ ద గవర్నమెంట్స్ ఫాల్ట్, ఇట్ ఈస్ ద ఆర్గనైజేషన్స్ ఫాల్ట్, ఇట్ ఈస్ ఆల్సో ద సిటిజన్స్ ఫాల్ట్ యాజ్ వెల్. ఎందుకంటే మనం ప్రెషర్ పెట్టలేకపోతున్నాం కదా గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి. అట్లా ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేస్తాయి ఆ అన్ఇంటెన్షనల్ హార్మ్లోకి. ఇప్పుడు మీరు అనొచ్చు, అసలు ఇదంతా అవసరమా మనకి అని. వెల్, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద నీడ్ ఆఫ్ ద పేషెంట్ సేఫ్టీ చార్టర్, ensuring safety of patients. Approximately 1 in 10 patients encounter harm during the healthcare procedures, resulting in over 3 million annual deaths attributed to unsafe care, as reported by Organization for Economic Cooperation and Development. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది నేను చెప్పట్లేదు, ఏదో గాలికి వచ్చిన ఆకాశవాణి కబుర్లు కాదు ఇవి. OECD అనే సంస్థ, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ చెప్తున్న నివేదికల ప్రకారం ప్రతి 10 మందిలో, అంటే ప్రతి 10 మంది రోగులలో ఒక పర్సన్ ఈ అన్ఇంటెన్షనల్ హార్మ్తో సఫర్ అవుతున్నారు. అలానే దగ్గరగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది చనిపోతున్నారు దీనివల్ల. మిలియన్ అంటే 10 lakhs, సో 3 million would be 30 lakhs. సంవత్సరానికి 30 లక్షల మంది చనిపోతున్నారంటే దగ్గర కొన్ని దేశాల జనాభా అది. కొన్ని దేశాలు మనం సమూహంగా కన్సిడర్ చేస్తాం సరే, అది జనాభా వాళ్ళ దేశాలు మొత్తం. అంటే మనం దగ్గరగా ఆ దేశాల మ్యాప్ నుంచి లేపేసినట్టే ఈ నెంబర్ ప్రకారం. సో అందుకనే దీని గురించి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. According to the OECD, investing in patient safety positively impacts health outcomes, reduces costs related to patient harm, improves system efficiency, and helps in reassuring communities and restoring the trust in healthcare systems. మీరు ఎప్పుడైతే పేషెంట్కి కావాల్సిన భద్రతకు సంబంధించిన అంశాలను కూడా ప్రాపర్గా కన్సిడర్ చేస్తారో, ఆ విధంగా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తారో, అప్పుడు ఒక విధంగా పేషెంట్ కూడా సిస్టమ్ మీద నమ్మకం వస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆ హాస్పిటల్కి వెళ్తే ఇలా చేస్తారు, ఈ హాస్పిటల్కి వెళ్తే ఇలా చేస్తారు, ఒక భయం ఉంటుంది వాళ్ళకి. అలా ఇక్కడ మనకి రైట్స్ ఇప్పుడు ఎలా అయితే
నేను ఏదైనా మాట్లాడచ్చు అనే ఫండమెంటల్ రైట్ ఉంది కాబట్టి చాలా ధీమాగా మాట్లాడేస్తారు చాలామంది. కోర్స్ నాట్ ఇన్ ఆల్ కేసెస్ దో, బట్ ఇక్కడ కూడా ఎప్పుడైతే ఒక పేషెంట్కి సంబంధించి కొన్ని రైట్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా అని ఎప్పుడైతే వాళ్ళు గుర్తిస్తారో అప్పుడు వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ఏది పడితే అది చేయలేరు, మనల్ని వాళ్ళు దౌర్జన్యంగా నష్టాల్లోకి తీసుకెళ్ళలేరు, లేదు ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వలేరు అన్న నమ్మకం వాళ్ళకు ఉంటుంది. Preventing avoidable harm. The majority of patient harm is avoidable, underscoring the vital role of engaging patients, families and caregivers in minimizing harm. So basically, ఏవైతే అవాయిడబుల్ హార్మ్స్ ఉన్నాయంటే ఇబ్బంది కలగకుండా ఉండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని మనం పక్కకి తోసేచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ వేసుకోవడం అనేది పెద్ద విషయం ఏం కాదు, ఎవరైనా వేసుకోవచ్చు కదా హెల్మెట్, తల మీద శిరస్త్రానం. సో అలాంటప్పుడు వేసుకోవడం ప్రాబ్లం ఏంటి? అది ఈజీగా వేసుకోవచ్చు, ఈజీ టు యాక్సెస్. ఇన్ ద వెరీ సేమ్ వే ఏవైతే ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలరో వాటిని ఈజీగా సాల్వ్ చేయడం. Patient harm often results from poorly designed healthcare systems, not isolated incidents. సో బేసిక్గా రోగి యొక్క భద్రతకి సంబంధించిన అంశాలు ఎప్పుడూ కూడా ఇండివిజువల్గా రావు, యాజ్ అ హోల్గా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి గ్రామీణ ప్రాంతాల్లోనే పెద్ద పెద్ద రోగులకు సంబంధించి ఎక్కువగా చనిపోతుంటారు, బికాస్ వాళ్ళకి అక్కడ ప్రాపర్గా హెల్త్ కేర్ దక్కదు కాబట్టి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ అసలు ఐడెంటిఫై చేయడం కష్టం, బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ. సో ఆ పర్సన్ దాంతో సఫర్ అవుతున్నాడు అని ఐడెంటిఫై చేయడానికి చాలా టైం పడుతుంది. ఫర్ ఎనీ విచ్ రీజన్ ఒకళ్ళు ఐడెంటిఫై చేశారు అనుకుందాం, వాళ్ళకి ట్రీట్మెంట్ దక్కడం చాలా కష్టం. సరే వాళ్ళు సిటీకి వచ్చి ఉన్నారని అనుకుందాం. సో సిటీలో రూరల్ ఏరియాస్ వాళ్ళు రావాలి అంటే ఒకటి 2 and 40 మూవ్ అవుతూ ఉండాలి, లేదు వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ప్రకారం మేబీ వాళ్ళు ఎంతసేపు అర్బన్ ఏరియాస్లో ఉండగలుగుతారు అనేది కూడా పెద్ద ఇష్యూ. అలా అర్బన్ ఏరియాస్లోకి వస్తే కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా పెరిగిపోతుంది. సో ఇట్స్ అ సిస్టమాటిక్ ప్రాబ్లమ్, ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ థింగ్. అందుకే దీనికి సంబంధించి గ్లోబల్ పేషెంట్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ 2021-2030 ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఆ 2023 సర్వే ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెంబర్ స్టేట్స్ రివీల్డ్ గ్యాప్స్ ఇన్ implementing the Global Patient Safety Action Plan 2021-2030, emphasizing the need for patient representation and addressing income-based disparities in implementation. Obviously, అన్ని చోట్ల కూడా సేమ్గా ఉండదు, ఆర్థిక వ్యత్యాసాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ వ్యత్యాసాలను కూడా కన్సిడర్ చేసుకుని ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కదా. Interim results of the survey showed only 13% of responding countries have a patient representative on the governing board or an equivalent mechanism in the majority of their hospitals. So ప్రపంచవ్యాప్తంగా అంటే ఓన్లీ దగ్గరగా 13% ఆఫ్ ద కంట్రీస్లోనే ఈ పేషెంట్ సేఫ్టీకి సంబంధించి ఏదో ఒక చర్య జరుగుతుందంట. అంటే 87% ఆఫ్ ద కంట్రీస్ ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. టార్గెటింగ్ ఎస్డిజి, ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఈ అంశానికి సంబంధించి ఒక సుస్థిరాభివృద్ధి లక్ష్యం కూడా ఉంది. Patient safety is a critical global priority and essential for achieving the Sustainable Developmental Goal, which is the SDG 3, good health and well-being. సురక్షితమైన ఆరోగ్యం అలానే సరిగ్గా ఉండడం, ఇది ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2030 కల్లా అచీవ్ చేయాలి అని, దానికి సంబంధించిందే ఈ ప్లాను. మరి అలాంటప్పుడు ఇంకా 87% ఆఫ్ ద కంట్రీస్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఆల్మోస్ట్ మనం మిడ్వేలోకి వచ్చేస్తున్నాం 2024. సో మరి ఆ లెక్కన ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నట్టు లెక్క. సో అందుకే వాళ్ళు ఈ విధంగా ఒకటి లాంచ్ చేశారు కాబట్టి చార్టర్, దిస్ బికమ్స్ వెరీ వెరీ హిస్టారిక్, వెరీ వెరీ క్రూషియల్ యాజ్ వెల్. సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఇది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు పబ్లిక్ హెల్త్ కేర్కి సంబంధించి. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ ద పేషెంట్ సేఫ్టీ రైట్స్ చార్టర్. రోగి యొక్క భద్రతకి సంబంధించి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటికి సంబంధించిన చార్టర్ ఇది మొట్టమొదటిది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 3, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. అలానే పేషెంట్ సేఫ్టీకి సంబంధించి ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఉంది 2021 నుంచి 2030 దాకా. సో ఏది ఏమైనా సరే ఇక్కడతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. అలానే అప్టేక్ జాబ్స్ యాప్లో టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించిన అన్ని కోర్సుల మీద, అలానే ఎస్ఎస్సి, టెట్, డిఎస్సి, డిఏఓ ఇలా వివిధ పరీక్షలకి సంబంధించి అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా ప్రస్తుతం అప్టేక్ జాబ్స్ యాప్లో 80% పైగా భారీ డిస్కౌంట్ రన్ అవుతుంది. ఎందుకు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీ ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్ ఇంకా సాఫీగా కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.